Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 18, Krishna's instructions to Uddhava on Varnashrama Dharma, Slok Sankhya 29. Buddha Balakavat Kridet, Kusala Jadavascharet, Padedunmattavad Vidwan, Gocharyam, Naigamascharet. Paramahamsa, Parama Viveki Ainanu, Mana Avamanamu Erugani Balunu Vale, Jivitani, Anubhavinchavalunu. గొప్ప నేర్పరి అయినను జడుని వలె అసమర్థుని వలె వర్తించవలను. విద్వానుడైనను పిచ్చివాడి వలె సంభాషించవలను. వేద నియమములందు నిష్ణాతుడైనా కూడా నియమరహితుని వలె చరించవలను. మనకి చదివినప్పుడు మనకి వెంటనే ఇద్దరు గుర్తొస్తారు. భాగవతం చదివింటే జడభరతుడు ఒకడు, తర్వాత వృషభదేవ్. వీళ్ళు కూడా పరమహంస మహాత్ముడి తర్వాత పైన మహాత్ముడి కంటే ఇంకా గొప్ప వ్యక్తి అయిపోతే ఆయన్ని పరమహంస. అంతకంటే గొప్ప వ్యక్తి అయిపోతే అంటారా మహాత్ముడు పరమహంస, అంతకంటే గొప్ప అయితే అని ఈ భక్తి వినోద్ ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ లేదా నిత్యానంద ప్రభు వీళ్ళందరి వ్యవహారం అవధూత ఏమంటారు? అవధూత. ఇది అవధూత యొక్క వర్ణన. ఇది నిత్యానంద అవధూత, ఋషభదేవ అవధూత, జడభరత అవధూత. అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళు భగవంతుడి సంబంధంలో ఎలాంటి వాళ్ళకి అనుభవం కలుగుతుంది, దాన్ని బయట వాళ్ళకి వాళ్ళు పిచ్చి వాళ్ళ కనబడతాడు. ఒకసారి సనాతన గోస్వామి బృందావనంలో తిరుగుతూ ఉంటే बोल प्रीति तो मुझे कीड़ा दिखाना पड़ेगा इसमें से. हाँ दिखाना ऊपर ऊपर ఆ పండు పేరు ఏమన్నారు మాతది? ప్లమ్స్. పురుగులు ఉన్నాయంటారు, ఎలా అంటారు? वो नहीं है, ఖర్జూర్ नहीं देखो, పెర్సిమన్ ఖర్జూరం వేయలేదు నేను. ఖర్జూరంలో పురుగులు పడడం తక్కువ కదా. ఇక్కడ అవధూత సనాతన గోస్వామి బృందావనంలో ఉంటున్నప్పుడు ఆయన ఒకసారి ఏం చేశాడు, ఆయన కృష్ణుడు రాధారాణి తోటల్లో ఉన్నారు. రాధారాణికి ఎత్తుగా ఉండే కొమ్మల్లో చక్కటి పళ్ళు పూలు, ఆమె దగ్గర దాన్ని ఎలా తీయాలో బల్లేం లేదు అని అంటే కొద్దిగా ఎగురుతోంది పట్టుకోవడానికి. కృష్ణుడు చూశాడు, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి రాధారాణి పట్టుకొని పైకెత్తి పట్టుకుంటాడు. రాధారాణి కొమ్మ పట్టుకొని కోస్తాడు. మధ్యలో కృష్ణుడు
ఆ కొమ్మ పట్టుకున్నప్పుడు ఆయన వెళ్ళి వదిలేస్తాడు, ఆ కొమ్మకి వేలాడుతూ ఉంటుంది రాధారాణి కొమ్మకి. ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారా అంటే సనాతనకు వస్తాను. ఆయన చూస్తున్న ఆయన నవ్వు వస్తుంది, రాధాకృష్ణులు ఇలాంటి లీలలు కూడా చేస్తారు అని చెప్పి ఆయన నవ్వుతారు. ఎదురుకుండా ఒక అవిటివాడు వస్తున్నాడు, వైష్ణవుడు. బృందావనంలో అందరూ వైష్ణవులే కనీసం ఆ రోజుల్లో. ఈయన పక్కపక్క నవ్వుతుంటే ఆయనగా నన్ను చూసి నవ్వుతున్నాడు. ఇట లింపింగ్, నేను కుంటాడులాగా నడుస్తూ ఉంటే నన్ను ఎగతాళి చేసినట్టుగా ఆయన చాలా బాగా, ఈయన ఇంత పెద్ద మనిషి, ఏదో మన కర్మలో అప్పుడప్పుడు కాలు పోతుంది, కన్ను పోతుంది, చేయబోతుంది, ఎవరికైనా కూడా అవుతుంది ఇది. నవ్వడం మామూలుగా మనం అటువంటి వాళ్ళు చూసినప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, శరీరం ఎలా ఉన్నా కూడా మనం మంచి వ్యక్తిగా ఉండవచ్చు, శరీరం ఎలా ఉన్నా కూడా మనం తెలివితేటలు గల వ్యక్తిగా ఉండొచ్చు, తలకాయ బాగానే ఉంది కాబట్టి. అంటే ఎవరిన నిజంగా అట్లుండి ఇప్పుడు ఉన్నాడు మన ఇస్కాన్లో కూడా చైతన్య చరణ్ దాస్ అని. చైతన్య చరణ్ దాస్ ఆయనకు కాలు ఉండదు సరిగ్గా, అసలు ఉండదా, సరిగ్గా ఉండదా, పోలియో, చిన్నప్పుడే పోలియో వచ్చి పనికి రాకుండా తయారు. కానీ ఆయన మనం చదివే భగవద్ దర్శనంలో అందరినీ భగవద్ దర్శనం అందరు రాసింది వాళ్ళు ప్రింట్ చేయరు. కానీ ఈ చైతన్య చరణ్ దాస్ ఏదైనా ఆర్టికల్ రాశాడంటే భగవద్ దర్శనం ప్రింట్ చేస్తాడు. అంటే ఆయన అంత మంచి ఇంగ్లీష్ రాస్తూ అంత మంచి కొత్త పాయింట్లు, అంతే ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు రాసిస్తే ఎవరు కూడా ప్రింట్ చేయరు. మీరు రాసిన దానిలో కొత్తదనం ఉంటే, కొత్త విషయం ఉంటే దాన్ని. అంటే ఈ చైతన్య చరణ్ సమాజాన్ని చూస్తూ చైతన్య చరణ్ దాస్ మేమిద్దరం బెంగళూరులో నన్ను పిలిచారు, ఆయన కూడా వచ్చినాడు. ఆయన గురించి ఆయన అందరికీ తెలుసు, ఎందుకంటే ఆర్టికల్స్ చైతన్య చరణ్ దాస్ పుస్తకాలు ఉన్నాయి. నేను సన్యాసి లిస్టులో ఒక పేరు ఉంటుంది. ఆయన విన్నాడు చౌపాతి నుంచి మహారాజ్ అని, నేను కూడా ఈయన. కానీ ఇప్పుడు ఆమెనే సామెనే కలుసుకోవాలి. మామూలుగా ఆయన మంచి ఐఐటీలో చదువుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఇటంతా. కానీ నేను చూడగా ఈయన ఎవడరా అనుకున్నాను ఫస్ట్. ఆయన చైతన్య చరణ్ దాస్ అని కూడా నాకు తెలియదు, మొదటిసారి కలుసుకున్నాను. మళ్ళీ ఆర్టికల్ చదువుతుంటే ఆయన కాళ్ళు ఉన్నాయో లేదో నాకే తెలుసు. పుస్తకం ఆయన రాసిన పుస్తకం చూసి తెలుస్తుంది ఆయన కాళ్ళు ఉన్నాయో లేదో. రామభద్రాచారి ఉన్నాడు, ఆయన అడ్డం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. మోడీ గారు వీళ్ళంతా కూడా కూర్చొని వింటూ ఉంటారు ఆయన మాట్లాడితే. అది గుడ్ ఆయన అంత గట్టిగా మాట్లాడుతాడంటే ఆయన ఎంత పండితుడు. కాకపోతే రెండు కళ్ళు ఉండవు ఆయన. ఈ ప్రపంచంలో రకరకాల విచిత్రాలు జరుగుతుండే కానీ ఆయన పట్టించుకోలే. ఈయన కొద్దిగా అవిటాయంలో ఆయన కాలక్షేపం చేస్తున్నాడు, అటు సేవా చేయలేడు అని నేను అనుకున్నా. తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు, సుఖదేవ్ మహారాజ్ గారు, చైతన్య చరణ్ దాస్ గారు, ఎవడో పోయిన అంటే ఈయన లేచాడు అక్కడ. నేను పొద్దున అటు పోతుంటే చూసిన ఆయన. సో పాయింట్ వచ్చి ఈయన నవ్వింది రాధాకృష్ణ లీలలు చూసి సనాతన గోస్వామి. అది రాధారాణి చెట్టు కొమ్మకి పిట్టలాగా ఆడుతున్నా, కింద పడితే దెబ్బలు తగులుతాయని అని వదిలిపెట్టలేదు. కృష్ణుడు రాటల్లో దించడానికి, ఎక్కించడానికి వచ్చాడు. కొమ్మ పట్టుకుంటే ఈయన కాస్త జారుకున్నాడు మెల్లిగా, అటు ఇటు కాకుండా. అది చూసి నవ్వు వచ్చింది. ఈ రాధాకృష్ణ యొక్క ఈ లీల చూసి అందుకని సనాతన గోస్వామికి నవ్వు వచ్చింది. కానీ ఎదుర్కొండ అదే టైంలో వాడేవాడు భూమి మీద పోతున్నాడు అక్కడ ఎదుర్కొండ. నన్ను చూసిన వాడని ఆయన కనిపించింది. నేను ఇట్టిట్టిట్టు నడుస్తా అంటే నన్ను చేసి నవ్వుతున్నాడు చెప్పి. పాప ఆయనకి ఇంత చదువుకున్న ఆయన శరీరాలు ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మరి సడన్గా ఫైర్ యాక్సిడెంట్లో మనకి ఏదైనా అయిపోవచ్చు. అందుకే నిజంగా పండితులు అయినటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. ఈ శరీర సౌందర్యాలు, ఈ ఆరోగ్యాలు, ఈ వయస్సులు, అంటే ఇప్పుడు మీరు వయస్సులో ఉంటారు,
మేము నడవలేకపోతుంటాం సరిగ్గా తోసుకుంటూ పోతాం. నీకు తెలివితేటలుంటే మనకు కూడా ఒక వయసు వచ్చినప్పుడు మన బతుకు కూడా ఇట్లాగే తయారవుతుంది. కాబట్టి మనం తోకాడించడం మంచిది కాదు. ఆ వయసులోనే అంతకంటే కూడా కన్నా కష్టంగా తిరగాల్సి రావచ్చు. ఆయన తర్వాత ఆయన మాట్లాడుతుంటే అంత చక్కగా అందరూ కూడా మంచి టాపిక్ ఎత్తుకుని ఆ తర్వాత క్లాస్ అయిందా ఇద్దరం భోజనశాలకి ఇద్దరం కలిసి వెళ్తుంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మీట్ యూ మహారాజ్, ఐ కీప్ హియరింగ్ హియర్ అండ్ నేను ఐ సెడ్ ఐ ఆల్సో వీ రీడ్ లాట్ ఆఫ్ యువర్ బుక్స్. ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హావ్ సీన్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. కొద్దిసేపు కూర్చొని అది ఇది మాట్లాడుకుని సరే. ఇక్కడ ఆ లంగడా అంటారు హిందీలో, లంగడా. లంగడా అంటే కాలు సరిగ్గా లేనివాడు. అప్పుడు సనాతన గోస్వామికి భజనలో సుఖం కలగడం ఆగిపోయింది. ఎందుకంటే ఒక వైష్ణవుడి మనస్సు చివుక్కుమంది. ఆయన కొద్దిగా ఇబ్బంది కలిగింది. కాబట్టి సనాతన గోస్వామి ఆయన మామూలుగా భజన చేసి ఎంతో తాజాగా ఎంతో ఆనందంగా భజన చేసి, కానీ ఆయనకి భజనలో ఆనందం రావట్లా. పోయి రూప గోస్వామి ఆయన దగ్గరికి వెళ్ళి, సనాతన గోస్వామి రూప గోస్వామి ఎవరి పెద్ద? సనాతన గోస్వామి పెద్ద. రూప గోస్వామి దగ్గరికి వెళ్ళి, తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఇట్లా నేను బృందావనంలో ఉంటున్నా, భజన చేస్తున్నాం భగవంతుడు, కానీ 2 రోజుల నుంచి నాకు రోజు ఉన్నట్టుగా సుఖంగా లేదు భజన చేస్తుంటే. నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు తెలిసి ఆయన అపరాధం చేసేదేం లేదు, అంత పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి అపరాధాలు ఎంత ఎదిగిన వైష్ణవుడైతే అంత ముందరి నుంచే, అంటే అది వాళ్ళ ముందరి నుంచే వాళ్ళు మాట్లాడడానికి ముందే, ఏదైనా చేయడానికి ముందే, నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వెనక అన్ని ఆలోచించుకుని ఎందుకు అది చేస్తున్నాడో చెప్పగలిగే విధంగా వాళ్ళు, అంటే వాళ్ళ మైండ్ అంతా ఆర్గనైజ్డ్గా. సనాతన గోస్వామి ఆయన తెలిసి అపరాధం చేసేదేం లేదు. ఆయన నేను అందరినీ మామూలుగా గౌరవిస్తూనే ఉంటాం. బృందావనంలో ఉండే వాళ్ళందరినీ గౌరవిస్తూ ఉండేవాడు. వాడు భక్తుడైనా కాకపోయినా, భక్తుడు కాకపోయినా కూడా వీడు బృందావనంలో ఎలా ఉండగలుగుతున్నాడు? రాధారాణి కృప లేకపోతే. ఈయన భక్తుడిలాగా కనిపించకపోవచ్చు, లోపల భక్తి లేకపోతే ఎలా ఆయన బృందావనంలో ఉంటే ఇట్లా అంటే గౌరవిస్తూ ఉంటారు. ఏ రకంగా ఉత్తమ భాగవతుడు, కనిష్ట భక్తుడు, మధ్యం భక్తుడు, ఉత్తమ భక్తుడు. ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలు చెబుతా. నేను ఒక్కడే భక్తుడిని కాదు, ఈ ప్రపంచంలో అందరూ కూడా భక్తులే అనుకుంటాడు. భక్తులనే కాదు, దుర్మార్గులను చూసినా కూడా వీళ్ళు భక్తులే. అదే ఉత్తమ భక్తుడి యొక్క గొప్పతనం. ఆయనకి జనాల యొక్క బలహీనతలు, లోటుపాట్లు ఇవన్నీ ఆయన కనిపించవు. ఇది భగవంతుడి ఏర్పాటు వల్ల అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ప్రపంచం. అందుకే వాళ్ళు ప్రచారం చేయరంట. కానీ ఉత్తమ భాగవతుడు అయితే వాళ్ళు అంతా దేవుడి ఏర్పాటు వల్ల అంతా జరిగిపోతుంది. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఆనందంగా జీవితం గడుపుతూ ఉంటారు ఉత్తమ భక్తులు. మరి ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ఉత్తమ భక్తులు కాదా ఏంది? ప్రభుపాద ఆయన మధ్యం భక్తుడా, ఉత్తమ భక్తుడా? ఉత్తమ భక్తుడు అయితే ప్రచారం చేయడం చెప్పాం కదా. ఉత్తమ భక్తుడు అంత భగవంతుడి ప్రతిదీ భగవంతుడి ఏర్పాటుతోనే జరుగుతుంది. కాబట్టి దీనిలో నేను తప్పులు ఎలా చూస్తాను? దానికి ప్రభుపాద వివరిస్తాడు. ప్రచారం చేయాలంటే మన ఉత్తమ భక్తుడు ఆయన తన స్థితిని వదిలిపెట్టి మధ్యమాధికారిగా ఉంటూ
నేను ఆ స్థాయికి వచ్చి చూస్తూ ఉంటే కానీ నేను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి సహాయం చేయడం వీలు కాదు. కాబట్టి ఆయన తన సుఖాన్ని తన యొక్క దాన్ని ఏమంటారు ట్రాన్స్ని వాళ్ళకి సమాధి వ్యవస్థని పక్కన పెట్టి కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయి ఓ మూలకు వచ్చి ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. కానీ వాళ్ళు దేవుడి యొక్క ఆదేశం వల్ల, గురువు యొక్క ఆదేశం వల్ల వాళ్ళు తమ యొక్క అంతులేని సుఖమయ జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఒక మధ్యమాధికారి వచ్చి సమస్యల్ని చూస్తూ దాన్ని వివరిస్తూ వాళ్ళని సరిచేస్తూ వాళ్ళకి ఏర్పాట్లు చేస్తూ మందిరాలు కట్టడం, పుస్తకాలు రాయడం ఇవన్నీ చేస్తాం. వాళ్ళు ఎన్నో బాధ్యతలు స్వీకరించి ఈ ప్రపంచానికి ఎంతో వాళ్ళు నేర్పించిపోతారు. వాళ్ళు ఉత్తమ భాగవతులు కాకపోతే ఎలా రాయగలుగుతున్నారు పుస్తకాలు? ఉత్తమ భాగవతులు కాకపోతే వాళ్ళ భజన వల్ల, వాళ్ళ వ్యవహారం వల్ల వ్యక్తిని ఎలా కృష్ణుడి వైపుకి, ఒక చక్కటి కృష్ణ భక్తుడే ఇతరుల్ని కృష్ణ భక్తుడిగా చేయగలడు. అంటే చక్కటి కృష్ణ భక్తుడు ఎవరికి కావాలంటే ఎవరిని కావాలంటే వాళ్ళని భక్తులుగా చేయగలడు. లేదా ఎలాంటి వ్యక్తులు తన దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళని భక్తులుగా చేయగలడు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అటువంటి వైష్ణవ మహాత్ములకి మనం ప్రణామాలు చేస్తాం. ఎవరైతే కల్పవృక్షం లాంటి వాళ్ళు అందరి అన్ని కోరికలు, ఎప్పుడు నాకు ఈ అనువాదం చదువుతున్నప్పుడు ప్రశ్న వస్తుంది, అందరి అన్ని కోరికలు తీర్చగలరు. ఏందిరా మనం ఈనాళ్ళు, కానీ మనకు కావాల్సిన డబ్బు దొరకటం లేదు, ఆయన పనే కావటం లేదు. మరి ఇది యాంత్రికంగా మనం అనేస్తున్నాం. దానికి అంటే వాళ్ళు కల్పవృక్షంలాగా అందరి అన్ని కోరికలు తీర్చగలరు. కానీ ఆయన అనుకున్న పనులే కావటం లేదు. మరి ఎలా ఆ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది భౌతికమైనటువంటి పనులు అవడం, నిజానికి ప్రతి జీవి కూడా వెతుకుతున్నటువంటిది కృష్ణ ప్రేమని. ఆ ప్రేమని ఒక వైష్ణవుడు ఇయ్యగలడు. కానీ అది కాకుండా మనం ఆ పని అయితే ఈ పని అయితే నేను సుఖంగా ఉంటాను, అది వీలయ్యేటువంటి పరిస్థితి కాదు. ఆ రకంగా సుఖపడలేము. అంత కష్టపడి దాన్ని సాధించినా కూడా మన బతుకు మళ్ళీ మామూలుగానే ఉండిపోతుంది. కాబట్టి వైష్ణవులు ప్రతి వ్యక్తి నిజంగా కృష్ణుని వెతుకుతున్నారు. వాళ్ళు కృష్ణుని వెతుకుతున్నారని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి వైష్ణవుడు వాళ్ళని అంతదాకా వాళ్ళని డెవలప్ చేయగలడు. అంటే మనం అటువంటి వైష్ణవ మహాత్ములకు ప్రణామాలు చేస్తాం. వాళ్ళు కల్పవృక్షం లాంటి వాళ్ళు, అందరి అన్ని కోరికలు తీర్చగలరు. వాళ్ళు కరుణా సాగర్లు, పతితులందరినీ కూడా. అంటే వీడు కొంత చక్కగా బతుకుతున్నాడు, వీడు భక్తుడు అవుతాడు, వీడు అన్ని తప్పుడు అలవాట్లు ఉన్నాయి, వీడు కాలేడు, అట్లంతా ఏం లేదు. ఎవరికైతే మనం భగవన్నామంలో నమ్మకం కలిగిస్తాం అటువంటి వాళ్ళు ఎంత నీచావస్థలో ఉన్నా కూడా చైతన్య మహాప్రభు దయ వల్ల అతను కొద్ది కాలంలోనే ఎంతో మారిపోగలడు. కాబట్టి ఇక్కడ సనాతన రూప గోస్వామి వచ్చి అడిగాడు, ఇట్లా 2 రోజుల నుంచి నేను బ్రజమండలంలో ఉంటున్నా, చక్కగా అన్ని పనులు ఎప్పుడులాగా చేస్తున్నా, ఆ తృప్తి అనేది, ఆ సుఖం అనేది అనిపించడం లేదు. అంటే నువ్వు తెలియక ఎవరికైనా అపరాధం చేస్తుంటావు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. గత 2-3 రోజుల్లో అంటే అప్పుడు ఆయన బాగా ఆలోచిస్తే ఆయనకు అనిపించింది, ఈయన ఆ విధంగా నడుస్తున్న వ్యక్తి నేను నవ్వుతుంటే కొద్దిగా తలదించుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా దండం పెట్టి పలకరిస్తాడు,
ఆ రోజు పలకరించకుండా వెళ్ళిపోయాడు అవిటాయని. ఈ స్వామి ఇట్లా గమ్మున వెళ్ళిపోయినాడు ఆయన సైలెంట్గా. ఏ రకంగా ఇంద్ర సభలో బృహస్పతి వచ్చినప్పుడు ఇంద్రుడు కూడా ఇంద్ర సభలో బృహస్పతి వెళ్తాడు. ఆ టైంలో ఇంద్రుడు క్లబ్ డ్యాన్స్లో ఉంటాడు. ఆయన గురువు గారిని అంటే వేరే మూడ్లో ఉన్నాడు, గుర్తుపట్ల ఆయన. మిగతా వాళ్ళందరూ లేచారు, కానీ ఈయన కానీ వీళ్ళు ఎందుకు లేచారట. కానీ ఆయన డిస్టర్బ్ అయిపోయినాడు అప్పటికే. ఆయన కాస్త వెళ్ళిపోయినాడు. అప్పుడు బృహస్పతికి అర్థమవుతుంది, నేను నా గురువు గారి ప్రతి అపరాధం చేశాను. దానివల్ల ఆయన ఐశ్వర్యం అంతా కూడా క్షీణించి ఆయన రాక్షసుల చేతిలో ఓడిపోయి, దానవుల చేతిలో ఓడిపోయి ఆ అపరాధం యొక్క ఫలితాన్ని అనుభవించి ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు. అప్పుడు రూపగోస్వామి ఆయన అంటాడు, కాదు నువ్వు అందరి వైష్ణవుల్ని పిలిచి నువ్వు అందరికీ చక్కగా చేతులు జోడించి వాళ్ళందరికీ పేరు పేరున దండాలు పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టని చెప్పి ఆ రకమైన ఏర్పాటు చేస్తే అందరూ వస్తారు. ఎందుకంటే సనాతన గోస్వామి అందరూ ఫ్రెండ్సే. అందరినీ కూడా చక్కగా కంఫర్టబుల్గా ఉంచుతాడు ఆయన. అందరినీ తప్పులు చూసి చూడనట్టుగా వాళ్ళకి తెలియకుండా చక్కగా అట్లా ఆయనకు తెలుసు ఎవరిని ఎలా సరి చేయాలో అరంగపోతూ ఉంటాడు. అందరూ వచ్చా అప్పుడు ఆయనకు అర్థమైంది, కన్ఫర్మ్ అయిపోయింది. కుంటిగా నడుస్తున్న ఆయన రాలా. అయితే ఆయన నిజంగా ఆయన డిస్టర్బ్ అయ్యి అప్పుడు ఈయన ఎత్తుక్కుంటూ పోయి, నా వల్ల మీకు ఏమన్నా కష్టం కలిగి ఉంటే ఆయన కాళ్ళ మీద పడి అప్పుడు ఆయన అంటే ఈయన కావాలన్నా అప్పుడు అంటారు, మీరు అట్లా నన్ను చూస్తున్నా అయితే అట్లా. అప్పుడు ఈ స్టోరీ బయట పెడతాడు ఆయన. అందుకని నేను మిమ్మల్ని చూసుకేస్తాను. ఆ రకంగా ఈ ప్రపంచంలో ఈ లీల బయటకు వచ్చింది. బ్రహ్మణ్ రాధాకృష్ణ లీలలో వీటినంతా కాన్ఫిడెన్షియల్, ఎంతో మనకి ఊహకు అందనటువంటి లీలలు సనాతన గోస్వామి దయ వల్ల మనకి. కాబట్టి ఇక్కడ ఈరోజు చదువుతున్న శ్లోకంలో పరమహంస అవధూత వాళ్ళు మనం మామూలుగా లాభ పూజ ప్రతిష్ట కోసం అంత సులభంగా కాదు. మనకు ఉండేటువంటి బయట అనర్థాలు తొలగించుకోవడం సులభం. అంటే మనం టీ వదిలిపెట్టడం, కాఫీ వదిలిపెట్టడం, తర్వాత ఈ లైంగిక జీవితాన్ని వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా వీలవచ్చు. కానీ లోపల ఉండేటువంటి అనర్థాలు, లోపల మనలో ఈర్ష్య కలగడం, తర్వాత మనకి నాకెందుకు గౌరవం ఇవ్వటం లేదు అంటే మనకు అహంకారం ఉన్నట్లు లెక్క. మనకి ఏమన్నా నిజంగా మన భక్తులైతే మనం ఏమన్నా గౌరవించకపోతే మనకేమనిపించదు. ఎందుకంటే మనం గొప్పవాళ్ళం అనుకోవట్లేదు కదా. అంటే ఎవరిని మనం నెగ్లెక్ట్ చేస్తే, ఏ విధంగా ఒక మందిరంలో ఒక ఇస్కాన్లో ఒక గురువు గారు, సన్యాసి లేదా ప్రెసిడెంట్ మందిరాల్లో వాళ్ళందరూ గౌరవిస్తాడు. కానీ ట్రైన్లో పోతే ఎవడైనా లేదు దండం కూడా పెట్టడు. మందిరంలోకి వస్తే అందరు దండం పెడతారు. అదే వ్యక్తి ట్రైన్లో పోతున్నప్పుడు ఎవరిని పట్టించుకుంటాడు ఆయన, ఎవడు దారాడు. ఆయన సన్యాసి అయినా ఆయన గురువు అయినా బయట వాళ్ళకు ఆయన ఎవడో తెలియదు. ఆయన సీటు కూడా ఎవరు సభ్యత ఉన్నవాళ్ళు ఎవరినో అంటే ఈయనెవరో జీవితాన్ని భగవంతుడికి అంకితం చేస్తాడు, కాషాయ గుడ్లు వేసుకున్నాడు, రెండు కూర్చోండి. సభ్యత లేని వాళ్ళు ఎవడో అడుగుతుంది, నా పక్కన కూర్చోండి, ఇంకో చోటు కూర్చుంటే వీళ్ళు రకరకాల మనుషులు. ఇక్కడ పరమహంస అయినటువంటి వాడు ఈ ఋషభదేవుల్లాగా లేదా జడభరతుల్లాగా వాళ్ళు మనం తెలివితేటలతో ఉన్నట్లయితే జనాలందరూ మనల్ని గౌరవించడం ప్రారంభిస్తారు. మనం తెలివితేటలతో పనులు చేసినట్లయితే జనాలు మనకి పెద్ద పెద్ద పొజిషన్లు ఇస్తారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు గొప్ప పండితుడు. ఆయన పిల్లవాడైనా కూడా నిమాయి పండితుడు. కేవలం 7 ఏళ్ళ నుంచే ఆయన మాట్లాడుతుంటే
ఆయన యొక్క వాక్ చాతుర్యానికి వాళ్ళందరూ కూడా ఆయనకి లొంగిపోయారు. వీళ్ళంతా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి పండితులు, ఆయన 7 ఏళ్ళ పిల్లాడు, బాలుడు. అందుకే ఇక్కడ అన్నాడు బాలవత్ బుధో బాలకవత్ క్రీడేత్. పరమహంస పరమ వివేకి అంటే ఆయనకి జ్ఞానం అంతా ఉంది, సంసార జ్ఞానం పరమార్థ జ్ఞానం. అయినా కూడా అతడు ఏ విధంగా తిరుగుతాడు, ఒక బాలుని వలె. పిల్లవాళ్ళకి అభిమానం అహంకారం ఏముండవు. చిన్న చిన్న పిల్లకాయలు తిట్టినా కూడా ఆయనకి నేను అటు చూస్తూ ఉంటాడు. తల్లి వాళ్ళు ఆయన పొగిడినా కూడా ఆయనకేం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఆ రకంగా పరమాంస అయినటువంటి భక్తుడు అతడు. నన్ను అందరూ గుర్తించాలా, నాకు గౌరవం దొరకాలా. ఎందుకంటే ఆయన అందరిలో కూడా ఆత్మను చూస్తున్నాడు కాబట్టి ఆయన తనని ఒక విశేషమైన వ్యక్తిగా. ప్రభుపాద కూడా వాళ్ళ చేతే పూజలు చేయించుకున్నాడు. ప్రభుపాద వాళ్ళందరి చేత ఆయన చెప్పి చేయించుకున్నాడు, నాకు ఇలా పూజలు చేయండి, నన్ను ఈ రకంగా దేవుడిలాగా పూజించండి అని. కానీ తర్వాత ఆయన అన్నాడు, ఇది మీకు నేర్పించడం కోసం, ఒక భగవంతుడి ప్రతినిధులు ఎలా ఉండాలి, నిజంగా మీరు అని నాకు చేస్తుంటే నాకు ఎంబరాసింగ్గా ఇవన్నీ అంటే తనకేం అవసరం లేదు. కానీ శిష్యులు వాళ్ళు ఎదగడం కోసం ఒక గురువుతో పాటు వాళ్ళు ఎలా ఉండాలా అని చూపి, అది వాళ్ళకి తెలియదు కదా, గురువుని ఎలా గౌరవించాలో తెలియదు. కానీ వాళ్ళకి నేర్పించడం. కాబట్టి ఆయన సిగ్గుపడకుండా నాకు పెద్ద పెద్ద ఆసనాలు వేయండి, నాకు బెస్ట్ థింగ్స్ నాకు ఇవ్వండి. కానీ అప్పటికే వాళ్ళకి అర్థమైంది, ఈయన మొదట్లో వచ్చినప్పుడు అన్ని అంట్లు తలిచేవాడు, వంట వండేవాడు, మనకి పెట్టేవాడు. ఇప్పుడు ఇది చెబుతున్నాడంటే మనం ఒక గురువు దగ్గర ఎలా మీనియల్ సర్వీస్, ఏ సేవ అయినా చేయడానికి మనం తయారుగా ఉండాలా. కానీ వాళ్ళకి తెలిసింది. కానీ వాళ్ళ తగ్గ ప్రభుపాద ఏ మూడ్లో ఉన్నాడో నేను అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఆయన మా గురువు గారి దయ వల్ల మీరందరూ కూడా నన్ను భగవంతుడి సేవలో ఉంచడానికి, ప్రచారం చేయడానికి మీరంతా నాకు అవకాశం ఇస్తున్నారు. మా గురువు గారు మిమ్మల్ని మీకు సేవ చేయడానికి నా దగ్గరికి పంపించండి. వాళ్ళంతా ఈయన మాట్లాడుతుంది, ఈయన ఎంత గొప్ప మనిషి, ఈయన మాట్లాడేది ఏంటి అంటే నిజంగా ఆత్మస్థాయికి ఎదిగినట్లయితే అది ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క సహజ లక్షణం. మనంతా కూడా వినయంగా ఉండడానికి చూస్తాం, కానీ రంగు బయటపడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే మనం వినయంగా ఉండాలనేది గుర్తుంది కాబట్టి ఎస్ మహారాజ్ ఎస్ ఎస్. కానీ నిజంగా మనం సరెండర్డ్ కాకపోతే అప్పుడప్పుడు మన యొక్క మాట తీరు మారి మనం బయటపడుతూ ఉంటాం. కాబట్టి ఎవరైతే స్టడీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల ప్రతి అపరాధాలు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక్కడ పరమహంస పరమ వివేకి అయినను మాన అవమానాల్ని ఎరుగని బాలుని వలె. ఇక్కడ కూడా ప్రభుపాద గారు చెప్పే ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఒకసారి ఇద్దరు పిల్లకాయలు కాగితాలతో పడవలు చేసి ఆడుకుంటున్నారు. ఈ లోపల ఒక పిల్లకాయ ఇంకో పిల్లకాయ పడవను కాస్త ముంచేసి వాడి కోపం వచ్చి ఇద్దరు కొట్లాడుకుంటారంటే ఆ తల్లిదండ్రులు వస్తారండి. వచ్చి మీ అబ్బాయి తప్పు చేసి అంటే ఈలో వీళ్ళిద్దరు కలిసి మీ అబ్బాయి మిగతా వాళ్ళని అటు చేస్తూ ఉంటాడు, ఇటు చేస్తూ ఉంటాడు, ఇదిగా నేర్పించలేదు, లేదా మీ అబ్బాయి చేశాడు అసలు ముందరది. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఈగోలో పడి ఒకళ్ళు మీరు నేర్పించడం మీ అబ్బాయికి, మీ అబ్బాయిని గారాబం చేసి చెడగొడతారు. వాళ్ళు ఇట్లా తిట్టుకుంటున్నారు. ఈరోజు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు ప్రారంభంలో. కానీ వాళ్ళిద్దరు మర్చిపోయి పిల్లలు కాబట్టి ఇంకో ఆట ఆడదాన్ని వాళ్ళు ఆడుకుంటారు. ఆ పిల్లకాయలు ఇద్దరు మళ్ళీ కలిసి ఆడుకుంటున్నారు. వీళ్ళు అటు చూసేప్పుడు మనం ఎందుకు కొట్టుకుంటారు.
అంటే పిల్లలు ఆ విధంగా మర్చిపోతారు. ఏదో ఆన్ ది స్పాట్ అట్ట అనుకుంటారు. అదే వాళ్ళ మూడే మారిపోతుంది. మళ్ళీ ఇంకా ఆట గుర్తొస్తే ఇది ఆడదాన్ని రా అని చెప్పి కూర్చుంటారు. అది పిల్లల యొక్క స్వభావం. ఆ విధంగా ఒక ఎదిగినటువంటి భక్తుడు, పరమహంస అయినటువంటి భక్తుడు, ఆయన ఎవరి అపరాధాలను కూడా, ఎంత భయంకరమైన అపరాధాలు కానీ తెలుసు గుణాల ప్రభావంలో జనాలు ఈ విధంగా చేస్తూ ఉంటారు. అతను ఆత్మస్థాయికి వస్తే అతను కావాలని ఎప్పుడైనా చేస్తాడా? చేయడు కదా. ప్రభుపాద జీవితంలో చాలా ఉదాహరణ. ఓ సన్యాసాన్ని వదిలిపెట్టేసి పెళ్లి చేసుకున్న ఆమెతో, ఆమెకు ఆల్రెడీ 4 పిల్లలు కూడా ఉన్నారు. భగవాన్ గోస్వామి భగవాన్ మహారాజు, ఆయన ఒక స్త్రీకి 4 పిల్లలు ఉంటే ఆయన కూడా ఆమెతో ఆయన పారిపోయినాడు. ఆయన ఇస్కాన్ వదిలిపెట్టేశాడు. ఈయన కావాలంటే ఒంటరిగా ఉండేవాడు, పెళ్లి చేసుకోవచ్చు. ఆమెతో పారిపోవడమైంది. అంటే కర్మలు. మన అపరాధాలు చేసినప్పుడు భగవంతుడు మనకి కళ్ళు మూసుకుపోతే ఎక్స్పోజ్ అంటే మనం చేసిన అపరాధాలకి భగవంతుడు దండిస్తాడు. అదైనా కూడా ప్రభుపాద డిస్టర్బ్ కాల. ప్రభుపాద ఏమన్నాడు, ఈయన మాయతో ఆ మాయని గెలవడానికి ప్రయత్నం చేసి ఆయన గెలవలేకపోయాడు. కానీ ఎంతకాలం భక్తి చేశాడో ఆ భక్తిని భగవంతుడు గుర్తిస్తాడు. ఇక్కడ మీరేమి ఆయన్ని ఎగతాళి చేసి ఆయన నీచంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రభుపాద ఏం చేస్తున్నాడు, గుణాల ప్రభావంతో పనులు జరుగుతున్నాయి. పాపం ఆయన తమో గుణం నుంచి బయటికి రాలేకపోయాడు. ప్రభుపాదని నీచంగా ఏం చూడాల. నిజంగా భక్తులైతే ఆయన ఆ విధంగా పడిపోడు కదా. ఈ విధంగా ఇవన్నీ కూడా గమనించుకుంటాం. అలాగే ఒక ఆయన డబ్బులు దొంగతనం చేసి పారిపోయినాడు. డీబీటీలో ఉంటాం, బాగా డబ్బులు, ఆ రోజులు పెద్ద అమౌంట్. ఆయన డబ్బులు చేతికొచ్చి ఆయన ఇస్కాన్ వదిలి పారిపోయినాడు డబ్బులు తీసుకుని. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏం క్వాలిఫికేషన్ లైన్ లేవు కదా, మళ్ళీ ఆయన బతకడానికి అంతే మళ్ళీ వెనక్కి వచ్చాడు. వాళ్ళందరూ కూడా ప్రభుపాద తరిమేస్తాడు అని అనుకుంటే, ప్రభుపాద అట్లా డబ్బులు పోతే పోయి భక్తి చేసేవాళ్ళు దొరకడం కష్టం. ఎన్నాళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్నావు, ఇంకా అట్లాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా బతికని చెప్పి ఆయన కాస్త మళ్ళీ ఇస్కాన్లో పెట్టుకున్నాడు. అంత డబ్బుల దగ్గర నుంచి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొచ్చే వేయలే. కానీ వచ్చే ప్రభుపాద డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి భక్తులు ఈయన 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి నేర్చుకుని బజార్లో పోయి బతికితే మనకి లాభం లేదండి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంక జాగ్రత్తగా భక్తి చేసుకోవాలని చెప్పి ప్రభుపాద మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అది భక్తుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన, వైష్ణవుల యొక్క ప్రవర్తన. ఇక్కడ మాన అవమానాలు ఎరుగని బాలుని వలె జీవితాన్ని, కానీ మనం ఏమి ఆశించకుండా ఎవరన్నా మనల్ని అవమానం చేసినా కూడా వాళ్ళు మనల్ని అవమానం చేశారనేది వాళ్ళకి తెలియకుండా, అంటే ఏమి అంటే నీకు ఏదైనా అవమానం చేస్తే కొంచెం మొహం పెట్టంగానే తెలిసిపోతుంది వీడు అఫెండెడ్, డిస్టర్బ్ అవుతున్నాడు. కానీ ఎవరైతే పరమహంస అటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమన్నా అన్నా కూడా వాళ్ళకి అటువంటి అహంకారం లేదు. కాబట్టి ఇదేదో నా కర్మల వల్ల భగవంతుడు నన్ను ఇది అనుభవించమంటున్నాడు, నేను ఇంతకంటే కూడా ఎక్కువ అవమానాలు పాలు కావాల్సినటువంటి మెంటాలిటీ నాది అటు అనుకుంటే అప్పుడు మనకి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏం జరిగితే నా వ్యవహారం ఇంతకంటే కూడా ఘోరంగా జరగాల్సిందే. ఏదో నేను కొద్దిగా భక్తి చేస్తాను దేవుడి దయ వల్ల, అది నిజమే వాస్తవంగా. మందిరంలో మన గొడవలు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు డివోటీస్ మధ్య. నిజంగా బయట ప్రపంచంలో తలకాయలు బాగులు కొట్టుకుంటూ ఉంటారు, పోలీస్ స్టేషన్కి పోతూ ఉంటారు. కానీ మనం మందిరంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇటువంటి మాటలతో, అంటే బయట మనకి ఏం జరగాల్సిందో నేను భక్తుడు అవడం వల్ల ఆ రకంగా చూసినట్టు ఎదుటివాడిని మనం సీరియస్గా అతను అపరాధం చేసిన వాళ్ళలాగా మనం భావించము. గొప్ప నేర్పర్యాయనను జడుని వలె, అంటే వాళ్ళు ఎక్స్పర్ట్, నైపుణ్యం ఉంది ఏదైనా పనులు చేయడంలో, కానీ ఒక అసమర్థుని వలె. జడభరతుడు కూడా ఆ విధంగా ఉండేవాడు. ఆయన
ఎందుకంటే ఆయనకు అంత తెలివితేటలు ఉన్నాయని చెప్తే ఆయన సమాజం ఎందుకు వదిలిపెడుతుంది? అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితం నుంచి భౌతిక జీవితంలోకి మళ్ళీ ఉండవలసి వస్తుంది. అంటే ఎవరిని తెలియగల వాళ్ళు భక్తులు అయిపోతామంటే, మీరు ఎంత చదువుకున్నారు సార్, అరే రామ ఎవరైనా మీరు అట్లా వెళ్ళిపోతే అట్ట సార్. ఆయన భక్తిరస అమృత మహారాజ్, ఆయన MBA గోల్డ్ మెడలిస్ట్, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కలకత్తాలో, బార్క్లేస్ బ్యాంకు ఏదో. తర్వాత ఆయన మాయాపూరు భక్తులు టక్కని వదిలేయడానికి వాళ్ళంతా ఇంత జాబ్ అట్లా డైరెక్ట్గా ప్రమోషన్, డైరెక్ట్గా అంత పెద్ద పోస్ట్ దొరకడం మామూలు కష్టం. అదే అది తెలిసిపోతాడు, హరే రామ బజార్లో తిరుగుతూ పుస్తకాలు అమ్ముకుంటూ అట్లా తిరుగుతూ ఉంటాడు. ఏదైనా వాళ్ళంతా ఆశ. కానీ ఆయనకి తెలిసింది మనం ఈ బ్యాంకులో పనిచేయడం కంటే భగవంతుడికి అలాంటి పని చేస్తే అదే మేలు అని చెప్పి, ఒక జన్మ మనం ఇక్కడ మనకి ఏం గుర్తింపులు, మనకి ఏం లాభాలు, మనకి ఏం హోదాలు, ఒక జన్మ మనం ఎన్ని పట్టించుకోకుండా నేను భక్తుల సాంగత్యంలో ఉంటూ ఏదో రకంగా నేను చేయగలిగిన సేవలు చేసుకుంటాం. అందుకే ప్రభుపాద అన్నాడు ఆఖరిలో, ఆయన మీరు ఇస్కాన్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇస్కాను వదిలిపెట్టమాకండి, టాలరేట్ ఒక జన్మ లోపలే ఉండి పరిస్థితి చేసుకుని. అంతేగాని మనం నేను ఎందుకుండా రిస్క్ బయటికి పోతే ఎంతకంటే బాగానే బతకచ్చు. దానివల్ల మనం బస్సు బాగా మెటీరియల్ లైఫ్లో బాగానే బతకచ్చు. కానీ మనకి ఈ రకంగా రోజు క్లాసులు, భజనలు, సేవలు ఈ బయట ప్రపంచంలో మనకి ఎక్కడ దొరుకుతాయి ఇట్లా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ